హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్లా ఎపిసోడ్ 52. సూర్య ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాక సులోచన గారే భోజనం సూర్య కోసం ఇష్టంగా వండి కొడుకుకి ఆవిడే దగ్గర ఉండి తినిపించారు. అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నాక సూర్య కాసేపు హాల్లో కూర్చున్నాడు. సులోచన శంకర్ గారు కూడా హాల్లోనే ఉన్నారు. చంద్రిక వచ్చింది అని చెప్పారు కదా నాన్న, ఎక్కడ ఉంది తను? నేను వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అని అడిగాడు సూర్య. చంద్రిక పేరు తీయగానే సులోచన గారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే శంకర్ గారు కూడా బాధగా, అమ్మాయి వచ్చిన దగ్గర నుండి గది నుండి బయటికి రావడం లేదు సూర్య అని చెప్పారు కళ్ళల్లో నీళ్లతో. ఏమైంది నాన్న చెల్లికి అని అడిగాడు సూర్య. చంద్రిక మీ బావగారితో ఉండను అని అంటుందిరా. వాళ్ళ అత్తగారి ఇంటి నుండి వచ్చేసింది మన ఇంటికి. తన భర్తతో విడాకులు తీసుకుంటాను అని చెప్తుంది అన్నారు శంకర్ గారు. అదేంటి నాన్న, విడాకులేంటి? చెల్లి బావ ఇద్దరు బానే ఉంటారు కదా, మరి ఇప్పుడు ఏంటి ఇలా అన్నాడు సూర్య. అదే మాకు అర్థం కావడం లేదు నాన్న. వచ్చినప్పటి నుండి బయటికి రావట్లేదు. అసలు తిండి కూడా తినట్లేదు. అది ఎలా అయిపోయిందో చూడు నాన్న ఒకసారి. ఏడుస్తూనే ఉంటుంది. మాకేం చేయాలో తోచడం లేదు. అందుకే నిన్ను రమ్మని పిలిపించాను. అది అలా ఉంటే ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది సూర్య అని ఏడ్చారు సులోచన గారు. చెల్లి ఎక్కడుందమ్మా అని అడిగాడు సూర్య. వచ్చిన దగ్గర నుండి తన రూమ్‌లోనే ఉంటుంది సూర్య. బయటికి రావడం లేదు, భోజనం చేయట్లేదు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. బలవంతాన పెట్టినా కూడా వద్దు అంటుంది. ఏడుస్తూనే ఉంటుందిరా ఎప్పుడు చూసినా. దాన్నలా చూస్తే నా వల్ల అవ్వడం లేదు సూర్య అన్నారు సులోచన గారు. అమ్మా, నువ్వు బాధపడకు. నేను చెల్లితో మాట్లాడతాను అని సూర్య మెల్లిగా చంద్రిక రూమ్‌లోకి వెళ్ళాడు. చంద్రిక రూమ్ డోర్ ఓపెన్ చేయడంతోనే రూమ్ అంతా చీకటిగా ఉంది. కనీసం లైట్ గాని, ఫ్యాన్ గాని, ఏసీ గాని ఏదీ ఆన్ చేసి లేదు. బెడ్ కూడా ఖాళీగా దర్శనం ఇవ్వడంతో సూర్య మెల్లిగా లైట్ ఆన్ చేసి, ఏసీ ఆన్ చేసి ఆ రూమ్ అంతా పరీక్షిస్తూ ఉన్నాడు. బెడ్ కింద కూర్చొని మోకాళ్ళని చుట్టుకొని ఎటో చూస్తూ అసలు చలనం లేని దానిలాగా కన్నీళ్లు కారిపోతూ ఉంటే వాటిని తుడుచుకోవాలి అన్న ధ్యాస లేకుండా కూర్చొని ఉంటుంది చంద్రిక, సూర్య చెల్లి. చెల్లిని అలా చూసి సూర్య గుండె బరువెక్కింది. అసలు ఆడుతూ పాడుతూ ఎప్పుడూ అల్లరి చేస్తూ ఎంతో సంతోషంగా ఉండే తన చెల్లిని ఇలా చూసేసరికి సూర్య మనసు బాధగా మూలిగింది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చందు అని చంద్రిక దగ్గరికి వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని చెల్లి మొహాన్ని దోసిల్లోకి తీసుకొని, చందు, ఏమైందిరా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు అని చెల్లిని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. అప్పటి వరకు ఎటో చూస్తున్న చంద్రిక వాళ్ళ అన్నయ్య స్పర్శ తెలియగానే సూర్య మొహాన్ని చూసి అన్నయ్య అంటూ సూర్యని చుట్టుకొని గట్టిగా ఏడవడం ప్రారంభించింది. చందు, నేను వచ్చాను కదరా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది చెప్పమ్మా నాకు అన్నాడు సూర్య. అయినా కూడా చంద్రిక తన ఏడుపు ఆపకుండా ఇంకా గట్టిగా ఏడుస్తూ అన్నయ్య అంటూ అంతకంతకు సూర్యని గట్టిగా పట్టుకొని తన దుఃఖాన్ని తీరేలాగా చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. చంద్రిక ఏడుపు విని సులోచన గారు, శంకర్ గారు కూడా వచ్చి కూతుర్ని దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నారు. కానీ ఎవ్వరు ఎంత చెప్పినా కూడా చంద్రిక అసలు ఏడుపే ఆపడమే లేదు. చందు, నువ్వు ముందు ఏడుపు ఆపరా తల్లి. నువ్విలా ఉంటే మాకు భయంగా ఉందమ్మా అని సూర్య చెల్లిని దగ్గరికి తీసుకొని కాసేపు ఓదార్చి, సరే మేమేమి అడగం, నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు. ఏ బాధున్నా నీకు ఈ అన్నయ్య ఉన్నాడురా. సరేనా? నువ్వు మాకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రారా. ఎలా ఉన్నావో చూసుకున్నావా నువ్వు? అని చెల్లిని వాష్‌రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టి, నేను ఈ రూమ్‌లోనే ఉంటాను. ఫ్రెష్ అయ్యి రా తల్లి అని పంపించాడు సూర్య చెల్లిని. సూర్య మాట కాదనలేక చంద్రిక వాష్‌రూమ్‌లోకి వెళ్తూ వెళ్తే సులోచన గారు టవల్ ఇంకా చంద్రిక డ్రెస్ తీసి ఇవ్వడంతో మెల్లిగా అరగంట పాటు ఏడుస్తూనే స్నానం చేసి మెల్లిగా డ్రెస్ వేసుకొని ఉబ్బిన మొహంతో రూమ్‌లోకి వస్తుంది. చెల్లిని రాగానే తన పక్కన కూర్చోబెట్టుకొని తల్లికి సైగ చేశాడు సూర్య భోజనం తీసుకురమ్మని. సులోచన గారు భోజనం తీసుకురాగానే చిన్నగా అన్నం, కూర కలిపి చెల్లి నోటికి అందించాడు సూర్య. చిన్నగా వద్దు అంటూ సూర్య చేతిని నెట్టేసింది చంద్రిక. ఈ అన్నయ్య తినిపించినా తినవా? నీకు నేనెంత కానివాడిని అయిపోయానా? అన్నాడు సూర్య.
అంతే. ఆ మాటకు చిన్నగా నోరు తెరవడంతో చెల్లికి కాస్త భోజనం తినిపించి, వాటర్ తాగించి, ఆమె కొంచెం స్థిమిత పడింది అని అనుకున్నాక, చంద్రిక తలని అతడి భుజానికి హత్తుకొని "ఏమైందో చెప్పు చందు. నువ్వేమీ చెప్పకపోతే మాకెలా తెలుస్తుందిరా? బావ, నువ్వు బానే ఉంటారు కదరా! మరిప్పుడు విడాకులెందుకంటున్నావు? అక్కడ ఏదైనా జరిగిందా? బావ నిన్నేమైనా అన్నాడా?" అని అడిగాడు సూర్య. మళ్ళీ ఆ మ్యాటర్ రాగానే చంద్రిక ఏడుపుకి అంతే లేకుండా పోయింది. ఏడుస్తూనే "అన్నయ్య, నాకాయన అంటే ఇష్టం లేదు. నేనాయనతో ఉండను. ప్లీజ్ నాకు విడాకులు కావాలి. నేను ఆ ఇంటికి ఇంకోసారి వెళ్ళనన్నయ్య. ప్లీజ్ నన్ను ఆ నరకంలో నుండి బయట పడెయ్ అన్నయ్య" అని చాలా ఆర్దింపుగా అడిగింది చంద్రిక. చెల్లి అంతలా భయపడుతుంది అంటే అక్కడ జరగరానిది ఏదో జరిగింది అని అర్థమైపోయింది సూర్యకి. "అసలేం జరిగింది చందు?" అని అడిగాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.